ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్ నుండి 136వ కీర్తన 136వ కీర్తన 24వ చరణం. 136వ కీర్తన 24వ చరణం. మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. ఆరాధనకు సహాయకరంగా 136వ కీర్తన 24వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ వచనములో రాయబడిన మాటను బట్టి మనం ఆలోచన చేయగా, ఇక్కడ మన గురించి రాయబడిన మాట, మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించెను అన్నమాట ఉంది. ఆయన కృప నిరంతరముండును. దేవుడు మన పక్షముగా చేసే పనులన్నిటినీ పునాది ఆయన కృప ప్రేమలే. కాబట్టి మన కృతజ్ఞతాస్తుతులన్నిటికీ మూలాధారము అవే. ఆయన కనికరములో ఆయన నమ్మకత్వము, దయ కలిసి ఉన్నాయి అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఆయన తప్పించువాడు, ఆయన విడిపించువాడు. ఎక్కడి నుంచి? మన శత్రువుల చేతిలో నుండి. మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? సాతాను మన శత్రువు అని. మనకు శత్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. శత్రుత్వము అనేటువంటిది సాతాను మాత్రమే కాదు, కానీ మన ఇంటి వారు కూడా మనకు శత్రువులు, ఇరుగు పొరుగు వారు మనకు శత్రువులు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మనకు శత్రువులుగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇందులో నుంచి ఒక మాట చూడండి. 107వ కీర్తన 2వ చరణములో, 107వ కీర్తన 2వ చరణం, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును అన్నమాట. చాలు, విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారు. విరోధులు 136వ కీర్తనలో శత్రువులు అన్నమాట వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చదువుకున్నాము విరోధులు అని ఉంది. విరోధులు ఆయన విమోచించాడు. యెహోవా విమోచించినాడు, ఆయన విమోచించాడు. ఆయన విమోచించువాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి ఉన్నారు విరోధులు? మనకు ఏ ఏ ప్రాంతాల నుంచి మనకు విరోధులు ఉన్నారు? 3వ వచనం చూడగా, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక అని ఉంది. ఆ మాట పలుకుదురుగాక. ఏ మాట పలుకుదురుగాక?
మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఈ మాట పలుకుదురుగాక, ఆ మాట పలుకుదురుగాక. ఈ కీర్తనంతా మనం చూడగా దేవుని యొక్క మంచితనం గురించి వ్రాయబడింది. ఆయన యొక్క మంచితనం గురించి వ్రాయబడి ఉంది. ఆయన ఎంత మంచివాడో దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఎంత మంచివాడు దేవుడు, ఎంతో మంచివాడు. అవునా? ఎంతో మంచివాడు. కష్టకాలములో ఆయన విడిపించువాడు. కష్టకాలమందు ఆయన విడిపించువాడు కదా. కష్టకాలము 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 అని మనకు 3 సందర్భాలు కనిపిస్తాయి. 6వ వచనము, 13వ వచనము, 19వ వచనము, ఇట్లా. తర్వాత 27వ వచనములో కష్టకాలం నుండి ఆయన విడిపించేటువంటి వాడు, శత్రు బారి నుంచి విడిపించేవాడు, దుష్టు నుండి విడిపించేవాడు అనేది దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన విడిపించేటువంటి దేవుడుగా మనము చూస్తాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనంలో 63, వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను అనే మాట చూస్తాం. ఈ 9వ వచనం మనం ఆలోచన చేయగా, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మన యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. మన బాధ తక్కువ, మన బాధ తక్కువ, ఆయన బాధనే ఎక్కువగా అనిపిస్తుంది. మనం బాధపడేది కొద్దిసేపే, కానీ ఆయన ఎంతగానో మన నిమిత్తమై బాధపడినాడు, ఆయన బాధ పొందాడు అనేది అర్థమవుతూ ఉంది. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండి ఆయన సన్నిధి దూత వారిని రక్షించాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను అన్నమాట. రక్షించెను, రక్షించువాడు. 8వ వచనం, వారు నా జనులన్నీయు అబద్ధమాడ, వారు నా జనులన్నీయు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారిని రక్షకుడైన, ఆయన వారికి రక్షకుడైనాడు. ఆయన మనకు రక్షకుడైనాడు. మనము ఆయన జనులం, ఆయన పిల్లలం. ఆయన అట్ట అనుకున్నాడట, వీరు నా జనులని అనుకున్నాడు, వీరు నా పిల్లలు అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఆయన వారిని రక్షించినాడు, లేదా రక్షకుడైనాడు. ఆయన రక్షకుడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వారి యావత్ బాధలో ఆయన బాధ నొందాడు. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. ఎలా విమోచించాడంట? ప్రేమ చేత తాలిమి చేత ఆయన వారిని విమోచించెను అన్నమాట. విమోచించెను. విమోచకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన విమోచించువాడు, ఆయన విమోచించువాడు. ఆయన తన ప్రజల ఇశ్రాయేలును విమోచించినాడు. అబ్రహామును విమోచించాడు,
ఆదికాండం 16:7 ఆయన విమోచించినాడు. నిర్గమాకాండం 3:2 ఆయన విమోచించాడు తన ప్రజలను. అగ్నికులంలో నుండి ఆయన విమోచించాడు, రక్షించినాడు, విడిపించినాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. లూకా సువార్తలో ఇలా చూస్తాం. 1వ అధ్యాయము 68వ వచనం. 1వ అధ్యాయము 68వ వచనంలో ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించు వారి చేతుల నుండి తప్పించి రక్షణ. చాలు వినండి బాగా, ఈ వచన భాగాలు మనం చూద్దాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అనే మాట ఉంది. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయనను మనం స్తుతించు వారమై ఉండాలి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు. ఆయన తన ప్రజలకు ఏమిచ్చాడంట? దర్శనమిచ్చినాడు. ఆయన కనిపించినాడు, వారికి విమోచన కలగజేసినాడు. ఆయన విమోచకుడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, దావీదు వంశములో ఆయన జన్మించినాడు. మనకు రక్షణ శృంగమైనాడు, రక్షకుడైనాడు. మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేశాడు. తప్పించినాడు, ఆయన రక్షణ కలగజేసినాడు. మన శత్రువుల చేతి నుండి, మనల్ని ద్వేషించు వారి చేతుల నుండి ఆయన తప్పించినాడు. రెండవది, రక్షణ కలగజేసినాడు. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అని ఉంది. ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల నోట, తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించినాడు. ఆయన తన పితరులను కరుణించినాడు. ఆయన కరుణించాడు. తన పరిశుద్ధ నిబంధన, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనెను అనంతే. అబ్రహాముతో చేసిన ప్రమాణమును ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. మనము శత్రుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయములమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ, ఆయన సేవింపను, అవునా, ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేశాడు. రక్షణ కలగజేసినాడు. ఎందుకోసం రక్షణ కలగజేశాడు? ఆయన సేవించడానికి, ఆయన ఆరాధించడానికి ఈ రక్షణ మనకు ఆయన కలుగజేసినాడు. రక్షణ కలగజేసినాడు. రక్షకుడే రక్షణ కలగజేసేది, మరెవరు రక్షణ కలుగజేయలేరు అనేది మనకు అర్థమైంది. తీతుకు రాస్తూ పౌలు ఇలా చెప్పినాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో, 2వ అధ్యాయం 14వ వచనములో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను అన్నమాట. మన కొరకు అర్పించుకోవడానికి ఆయన ఏం చేసినాడు? వినండి బాగా.
ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించున్నాడు. సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించినాడు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను ఆయన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకోవడానికి, తన కోసరం పవిత్రపరుచుకున్నాడు. తన సొత్తుగా చేసుకోవడానికి తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఒకటి విమోచించాడు, రెండవది తన కోసము పవిత్రపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. విమోచించినాడు, పరిశుద్ధపరిచినాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. ఎలా సొత్తుగా చేసుకున్నాడు ఆయన? ఎలా సొత్తుగా చేసుకున్నాడు ఆయన అంటే తను తాను మన కోసము అర్పించుకున్నాడు. తన ప్రాణం పెట్టి రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి తన సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మనం ఎవరిమి అంటే ఆయన సొత్తు. ప్రభు అంటాడు, మీరు నా సొత్తు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 6:18-19-20లో మనము ఆయన సొత్తు అనేది అర్థమవుతుంది. తన సొత్తుగా చేసుకోవడానికి ఒకటి విమోచించినాడు, రెండవది పరిశుద్ధపరుచుకున్నాడు. మనము పరిశుద్ధ జనం, అవునా? ఆయన సొత్తు అయిన ప్రజలము అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకము చేస్తుంది. అందును బట్టి మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించిన దేవదేవునికి ఈ ఉదయకాలం వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువును ఆరాధన చేద్దాం. అట్టి కృపాదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.